వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదం మాటలకు అందనిది. 9 మంది చనిపోయిన దుఃఖం తీర్చలేనిది. కానీ జరుగుతున్న రాజకీయం చూస్తే మాత్రం ఎవ్వరికీ మాటలు రావు. ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబాలను ఆదుకునే పనిలో ప్రభుత్వం ఉంటే వైసీపీ విమర్శల రాజకీయం మొదలుపెట్టింది. దుర్ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ ప్రచారం మొదలుపెట్టింది. అసలు ప్రమాదానికి కారణమేంటి? భవిష్యత్తులో మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలో అనే అంశాలపై అంతా దృష్టి పెట్టాలి. కానీ బాధితులను పరామర్శించిన జగన్ ప్రమాదం గురించి కాకుండా ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వమే ఆపిందని చెప్పుకొచ్చారు. తాము స్టీల్ ప్లాంట్ను కాపాడితే కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. మరి జగన్ చెప్పేది నిజమైతే స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మాలని గతంలో కేంద్రానికి సూచించింది ఎవరు? మరి జగన్ చెప్పేది నిజమైతే ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు వైసీపీ హయాంలోనే కేంద్రం ఎందుకు ప్రకటన చేయలేదు? మాజీ సీఎం చెప్పిందే నిజమైతే వైసీపీ హయాంలోనే మోదీ సర్కార్ ఎందుకు ప్యాకేజ్ ఇవ్వలేదు అనే వాటికి ఆయన దగ్గర సమాధానం దొరకదు. కొసమెరుపు ఏంటంటే, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో గొప్పలు చెప్పుకున్న జగన్ విశాఖలో అసలు సొంతంగా మాట్లాడలేకపోవడం విచిత్రం. తాను సీఎం హోదాలో చేసిన పనుల గురించి కూడా సొంతంగా మాట్లాడలేక ఇబ్బంది పడ్డారు. ఆయన వెనక పక్కన నిలబడిన నేతలు అందిస్తున్న పేపర్లు చదువుతూ వారు గుర్తు చేస్తున్న పాయింట్లను మీడియా ముందు వల్లవేశారు. ఇదంతా చూస్తుంటే స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ అధినేతకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఉక్కు పరిశ్రమలో తరచూ ప్రమాదాలకు కారణమేంటి? కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ ఒక్కంటి గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి చెన్నయ్య గారు, అలాగే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ గారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గున్కుల్ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రమణారెడ్డి గారు, మొదట మీరు చెప్పండి. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనము విశాఖ ఉక్కు పరిశ్రమని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు. ప్రతి ఆంధ్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మనం చూసాం గత 5 ఏళ్లలో విశాఖ ఉక్కు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొందో మనందరం చూసాం. అయితే ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది అన్న విషయాన్ని, అలాగే లాభాలను ఆర్జించి ఫిబ్రవరిలో 26 ఫిబ్రవరిలో కూడా మన కొంచెం లాభాలను గడించి స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేసింది కూడా యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించి, ఇలాంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన వినడం చాలా బాధాకరం అందరికీ. అయితే 2012 తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటన అనుకోవచ్చు ఇది. అతిపెద్ద దుర్ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. మనం చూసాం 2024లో జరిగాయి. అయితే 25లో కూడా 2 దుర్ఘటనలు జరిగాయి చూసాం మనం. అయితే చిన్న చిన్నవి కావడం అంటే ఇక్కడ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం మనందరికీ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. దానికి తోడు అందులో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ని వార్న్ చేస్తూనే ఉన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినాక కూడా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అంటే దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ముందుగా వైకే టీవీ వారికి గుడ్ ఈవినింగ్. అదేవిధంగా అనుష గారికి, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాదు, అది దేశానికే ఒక తలమానికమైన పెద్ద గొప్ప సంస్థ. అది చాలా పేరు ప్రఖ్యాత సంపాదించినది. బహుశా నవరత్నాల్లో ఒకటి కూడా అది ఒకప్పుడు ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు చరిత్రలో. నేను జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. చాలా మంది సుమారు 9-10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మనకు మీడియా ద్వారా తెలుస్తుంది. చాలా మంది గాయపడ్డట్టు
తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించింది, చర్యలు ప్రారంభించింది, అంతవరకు ఓకే. కానీ అసలు విశాఖ ఉక్కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటనేది మనం పరిశీలన చేస్తే, గత దశాబ్ద కాలంగా విశాఖ ఉక్కుని చాలా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఒక రకంగా నిర్లక్ష్యం చేసి దాన్ని అగ్రెసివ్ డౌన్ సైజ్ చేసిన విషయం మనకి తెలుసు. అంటే దాన్ని కుదించుకుంటూ వచ్చారు. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకున్న విస్తరణ రాను రాను క్రమేపీ తగ్గిపోయింది. అంతేకాకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమల్లో ఎంతో చేంజెస్ వచ్చినాయి. మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఉక్కు పరిశ్రమలు చాలా నాణ్యమైన ఉక్కుని ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే పాలకులకు సరైన దూరదృష్టి లేకపోవటం వలన విశాఖ ఉక్కు కావాల్సిన మోడర్నైజేషన్ కానివ్వండి, తర్వాత క్యాప్టివ్ మైనింగ్ కానివ్వండి, క్వాలిటీ మెటీరియల్ ని సప్లై చేయటంలో కూడా చాలా వరకు వైఫల్యం ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడు ఏమిటంటే విశాఖ ఉక్కు అనేది ఒక రకంగా నిర్లక్ష్యం చేయబడ్డ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ చాలా ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమలో చాలా ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు అవి చాలా లాభాలు ఆర్జిస్తున్నాయి. దేశంలోనే అత్యంత లాభాలు ఆర్జించే కంపెనీలలో ప్రైవేట్ కంపెనీలే ముందున్నాయి కంపేర్ చేసుకున్నప్పుడు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సెయిల్ కంపెనీ కూడా దాదాపు నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఒకప్పుడు ఎన్నో లాభాలు ఆర్జించిన విశాఖ ఉక్కు క్రమంగా నష్టాల్లో కూరుకుపోవటము అనేక కారణాలు ఉన్నాయి. దానికి కార్మికులు కావచ్చు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం అయితే ఎక్కువ ఉందండి. అవును, అందువలన రమణారెడ్డి గారు ఏదైతే వాళ్ళు నష్టాల్లో ఉండి, ఒకప్పుడు నష్టాల్లో ఉండి, లేకపోతే ఏదైనా కానివ్వండి వాళ్ళు డబ్బులు సేవ్ చేసే ఇదిలో మేనేజ్మెంట్ ఎక్కడైతే కొందరు ఉద్యోగుల్ని తొలగించడం, అలాగే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పెట్టుకోవడం, అలాగే సరైన మెయింటెనెన్స్ లేకపోవడం ఈ పరిస్థితి వచ్చిందని అందరూ చెప్తున్నారు. అంటే మేనేజ్మెంట్ ఎందుకు అంటే దూరదృష్టితో లేకుండా ఇలాంటి విధానాలను పాటించిందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా చూడండి, ఇక్కడ అసలు విశాఖ ఉక్కుకు తర్వాత అంటే జనరల్ గా లేబర్ కోడ్ ప్రకారం అక్కడ నడుస్తుందా? అక్కడ చాలా మంది కార్మికులు ఆరోపణ చేసేది, అసోసియేషన్లు ఆరోపణ చేసేది ఏమిటంటే కార్మికుల మీద విపరీతమైన పని భారాన్ని, మోర్ దాన్ 12 hours దే ఆర్ వర్కింగ్. దట్ ఈస్ లీడ్స్ టు ఇన్ఎఫిషియన్సీ అనమాట. అంటే అది ఏమవుతుందంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మోర్ అవర్స్ చేయటం వల్ల ఎఫిషియన్సీ తగ్గిపోయి ఒక్కోసారి కార్మికులకు విశ్రాంతి లేకపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. వీటన్నిటితో పాటు అంటే మనం ప్రధానంగా ఉక్కు పరిశ్రమకు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ సప్లైలో క్వాలిటీ లేకపోవటం అనేది కూడా ఈ ప్రమాదాలకు కారణం అనేది శాస్త్రీయంగా చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దశాబ్ద కాలంగా అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మోడర్నైజ్ కాకుండా ఆపింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉండి దాని మీద పట్టించుకోకపోవటమా? రెండోది, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు కోసం ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిధులు ఎక్కువ సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం తోటి చాలా ప్రయత్నాలు చేసినట్టు వారు చెప్పుకుంటున్నారు. మరి అదే జరిగితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలోనే ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి ఆస్కారం ఉందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇది కాదు కారణం. కారణం ఏంటంటే మోడర్నైజ్ కాకపోవటమే ప్రధాన కారణము. రెండోది వర్క్ ఫోర్స్ మీద ఎక్కువ పనిభారం పెట్టడము. మూడోది క్వాలిటీ మెటీరియల్ లేకపోవటము. అదేవిధంగా దీన్ని కుదించుకుంటూ రావటం, అంటే పరిశ్రమకు కావాల్సిన మెటీరియల్ సప్లై లేకపోవటం వలన పరిశ్రమను కుదించుకుంటూ వచ్చారు. దాన్ని అట్లా డౌన్ సైజ్ చేసుకుంటూ రావడంతో ఏమైందంటే కావాల్సిన ఉక్కు ఉత్పత్తి కాకపోగా రెండో పక్కన ఏమవుతుందంటే ఆ డౌన్ సైజింగ్ వలన మిషనరీ మీద కూడా ప్రభావం పడి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. అంటే 12 టన్నులు లేదా 100 టన్నులు మెట్రిక్ టన్నులు ఉపయోగించే దాంట్లో 50 మెట్రిక్ టన్నులు ఉపయోగించినప్పుడు అది కెపాసిటీ
దాన్ని ఈక్వల్ కెపాసిటీ లేక ప్రమాదాలు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. శాస్త్రీయంగా అది కరెక్ట్ కాదు. అందుకోసమే ఓకే రమణారెడ్డి గారు, మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం కుమార్ గారితో మాట్లాడదాం. కుమార్ గారు మీరు చెప్పండి. అంటే మీరు ఇప్పటి వరకు రమణారెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు కదా. అంటే కార్మికుల మీద పని భారం పడడం, అంటే 12 అవర్స్ కూడా మనకి కొంతమంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? అలాగే క్వాలిటీ ముడి సరుకు వాడకపోవడం కూడా కారణమని అనుకోవచ్చా? మీ ఫైండింగ్స్ ఏంటి, మీరేం చెప్తారు? అమ్మా అందరికీ నమస్కారం. నమస్తే. వినబడుతుందండి నా మాట? వినబడుతుందండి, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఉక్కు ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎవరి దగ్గర ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం చూసుకోరా. జూమ్ కాల్లో ఉన్న వాళ్ళ దగ్గర, ఒకళ్ళ దగ్గర నుంచి. నా దగ్గర కాదమ్మా. సార్ ఒకసారి చూసుకోండి అందరూ. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి కుమార్ గారు. 3 నిపుణులతోటి కమిటీ వేశారు. ఈ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్స్ ఏంటో చేసి తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు రమణారెడ్డి గారు చెప్పినట్టు ప్రమాదం జరిగి మృతులు 9 మంది చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా బతుకుతారన్న గ్యారంటీ లేదు. ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా 60% అబోవ్ కాలిపోయారు. నిన్న ఈరోజు వాళ్ళందరినీ మేము సందర్శించాం. ప్లాంట్లో ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి కూడా వెళ్ళాం. ఈ సంఘటన ఎలా జరిగింది అని అక్కడ తోటి కార్మికులు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు రమణారెడ్డి గారు ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారో, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు స్టీల్ ప్లాంట్ను రక్షిస్తుంది అని పేరు చెప్పి దాన్ని సైజు తగ్గించి కార్పొరేట్లకి మొక్కలు చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున యూఐఎల్ పేరుతోటి 40 డిపార్ట్మెంట్స్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేసింది. అలాగే మొన్నటికి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని సెంట్రల్ ప్లాంట్ అనే ముఖ్యమైన విభాగం, దాన్ని టాటా కంపెనీకి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 1800 మంది పర్మనెంట్ వర్కర్స్ని విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించారు. 5600 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. ఇప్పుడు అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికుల్ని లోపల పనిలో పెట్టుకుంటున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి డైలీ వేజ్ కింద. అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే టెక్నికల్ తెలిసిన స్టాఫ్ గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పేరుతోటి పక్క విభాగాలకి ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది అనేది అవుతూ ఉంది. నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలి అన్నది పక్కకి వెళ్ళిపోయి దీన్ని ఒక రాజకీయ కింద తీసుకొని వచ్చి ప్లాంట్ నువ్వు కాపాడావా నేను కాపాడావా అని చెప్పి ఓ చర్చ జరుగుతోంది. మేం చెప్తూ ఉన్నాం, ఈ రోజున ప్లాంట్ ఈ స్థితిలో ఉండడానికి కారణం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. అది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ అనేది లేదు. దేశంలో సొంత మైన్స్ లేని ఏకైక పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందుకనే అక్కడ ప్లాంట్ కార్మికులు మీరు శైల్లో అన్నా మెడ్జి చేయండి, శైల్లో భవిష్యత్తులో 100 సంవత్సరాలకు కావలసినటువంటి ఇనుప ఖనిజాలు దాని దగ్గర నిల్వలు ఉన్నాయి, లేదా సొంత గనులన్నా కేటాయించండి అని 2 అడుగుతూ ఉంటే ఈ రెండిట్లో పట్టించుకోకుండా మేము ప్యాకేజ్ ఇచ్చామని చెప్పేసి కూటమి పాలకవర్గం చెప్తూ ఉన్నారు. ఈ ప్యాకేజు దేనికి ఉపయోగపడలేదు. తిరిగి బ్యాంక్ అప్పులు తీర్చడానికి, వడ్డీలు తీర్చడానికి, జిఎస్టీ కట్టడానికి ఉపయోగపడింది తప్ప ప్లాంట్లో అక్కడ ఉండే కార్మిక సంఘాలు దాదాపు 2 నెలల క్రితమే ఆ హెచ్ఓడీలకి, సంబంధిత ఈడీ వర్క్స్కి అందరికీ కూడా రికమెండేషన్ ఇచ్చారు. ప్లాంట్లో నిర్మాణ లోపాలు చాలా దారుణంగా ఉన్నాయి, నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, ఎప్పుడు ఏ విభాగంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు 8 మంది పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు కాబట్టి బయటకు వచ్చింది. రోజు ప్లాంట్లో ఏదో ఒక మూలని ప్రమాదాలు జరుగుతున్నాయి, గాయాల పాలవుతున్నారు, 1-2 చనిపోతూ ఉన్నారు. ఇది గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ఎక్కడా బయటకు రానివ్వటం లేదు. కానీ ఈరోజు లేడలు ఇరిగిపోవడం అంటే, లేడలు పేలిపోవడం అంటే 145 టన్నులతో ఉన్నటువంటి ద్రవ ఉక్కు పేలిపోయి దాని కిందన పనిచేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా పడ్డంతో చనిపోయారు. ఇది ఇంకా అదృష్టం కొలిది పక్కనుండే డిపార్ట్మెంట్లకు వ్యాపించలేదు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోయి ఉండేవారు. దీన్ని
దీని నాణ్యతా లోపాలే ప్రధానమైన కారణం. దాని మెయింటెనెన్స్ కోసం 10,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించండి. అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో పురాతనమైనటువంటి మెషినరీని వాడుతున్నారు, మెయింటెనెన్స్ సక్రమంగా లేదు. నిన్న మేము వెళ్ళి చూస్తే వర్షం పడితే లోపల నీళ్ళు వచ్చేస్తాయి, పైన షెడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ సక్రమైనది ఇవ్వట్లేదు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ CMDల కింద అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. మెటల్ అండ్ మైన్స్ ఎవరైతే ఉన్నారో మెటలర్జీ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పెట్టాలి. కానీ వీళ్ళు తీసుకొచ్చి పెట్టే వాళ్ళందరూ కూడా అనుభవం లేని వాళ్ళు, వ్యాపారవేత్తలని తీసుకొని వచ్చి ఇందులో పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్లాంట్ని నడపడం కంటే ప్లాంట్లో ఉన్న కార్మికులు చెప్తున్న రా మెటీరియల్ చాలా చీప్ రా మెటీరియల్ వస్తుంది, అలాగే నాణ్యత లేదు, ఇది వాడకూడదు, ఇది వాడితే క్వాలిటీ ఐరన్ ఉత్పత్తి అవ్వదు అని చెప్తున్నా సరే వాళ్ళ మీద విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు. మీరు పని చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, అంతే తప్ప మీరు ఇటువంటి కుంటి సాకులు చెప్పకండి అని చెప్పి యాజమాన్యం ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అనుభవం లేని కార్మికులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. దీనివల్ల పని భారం, పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడికి అన్నిటికీ కలిపి నిన్న ఆ ఏదైతే వెసలు ఏదైతే ఉందో, మన బకెట్ అంటాం వాటిని, తీసుకొస్తున్న వాటిని, ఐరన్ ద్రవ ఉక్కుని తీసుకొస్తున్న వాటిని, దానిలో ఇతర పాడైపోయిన వస్తువులు ఏమన్నా ఉంటే మొత్తం బయటకు వచ్చేదానికి ఒక రకమైన కెమికల్ కలుపుతారు. అవి కలపడానికి కూడా మెటీరియల్ ఇవ్వలేదు. దాంతో ఆ కెమికల్ రియాక్షన్ వచ్చి మొత్తం అంతా ఒకసారి పేలిపోయింది. ఇది అక్కడ సంఘటనలో ఉన్నటువంటి HOD కానీ, డిపార్ట్మెంట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని పక్కన పెట్టి ఈ రోజున ప్లాంట్ని మేము కాపాడామంటే మేము కాపాడామంటున్నారు. ఇది మీ బాధ్యత. ఎవరు అధికారంలో ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పెద్ద సంస్థ, ఒకే దగ్గర 40,000 మంది పైబడి ప్రత్యక్షంగా పరోక్షంగా లోపల పనిచేస్తున్న పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఉంది. ఓకే కుమార్ గారు, మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ ఒక్కసారి అజయ్ ఒక్కంటి గారి రియాక్షన్ కూడా తీసుకుందాం. అజయ్ గారు చెప్పండి, మీరు విన్నారు కదా కుమార్ గారు ఏం చెప్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఏదైతే కార్మికులు చెబుతున్నప్పటికీ వినకుండా యాజమాన్యం ఏదైతే భద్రతా పరిమాణాలు పాటించలేదని ఖచ్చితంగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇద్దరు కలిసి కూడా ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. యంత్రాల ఆధునీకరణకు ఎటువంటి సాయం చేయలేదు, చేసినట్లయితే బాగుండేదని ఆయన చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అజయ్ గారు మ్యూట్లో ఉంది మీ ఆడియో. చెప్పండి అనుష గారు. చెప్పండి అనుష గారు, మీకు పెద్ద రమారెడ్డి గారికి, CIT నాయకులు కుమార్ గారికి, సోదరుడు కిషోర్ గారికి, వైకేటి వీక్ష గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం. అక్కడ చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యుడికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే అక్కడ దుర్ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి వర్యులు కుమారస్వామి గారు, రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ వర్మ గారు తక్షణమే అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడున్న క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే వైద్య సాయం అందించమని చెప్పి కేంద్రం ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదేశాలు అందించడం జరిగింది. ఇందాక మీరు చెప్పారు అనుష గారు మీ ఇంట్రోలో, అక్కడున్న కొంతమంది అధికారులు బాధ్యతాయుతంగా ప్రమాదం జరిగిద్దని తెలిసినా అక్కడ కావాల్సిన వాళ్ళకి రక్షణ చర్యలు తీసుకోలేదని. ఎవరైతే నిజంగా అది ఒకవేళ మీరు చెప్పినట్టు నిజం అయితే ఖచ్చితంగా NDA ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. ఇక స్టీల్ ప్లాంట్ ని CIT నాయకులు కుమార్ గారు చెప్పినట్టు మేము కాపాడామని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రధాని PV నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రోజున్న NDA ప్రభుత్వం కానీ ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది, మా నాయకుడు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,440 కోట్ల రూపాయల కేంద్రం నుండి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా గత 5 సంవత్సరాలు లాసుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు లాభాలకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు జరిగిన సంఘటన దుర్ఘటన, దీన్ని ఎవరు ఊహించింది కాదు, కావాలని కోరుకున్నది కాదు. ఈ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు,
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం అని. ఖచ్చితంగా తప్పు. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్లు అందరూ రిప్రజెంట్ చేశారు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు. నారా లోకేష్ గారు వెళ్ళారు, అప్పుడున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి అండగా నిలబడటంతో పాటు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాం. ఏ విధంగా కుటుంబ సభ్యులకి అండగా ఉంటామో టైం పెట్టారు అనుష గారు. 90 days. 90 days లో ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ప్రమాద ఘటనకు గురైన క్షతగాత్ర కుటుంబాలకు కానీ చనిపోయిన కుటుంబాలకు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుందో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు, రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు అందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు వైసీపీ చేసే విష ప్రచారం, ఈరోజు అంటే నేను మీకు ఒక సజెషన్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిచి ఉండాల్సిందే వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు బురద జల్లటం, కనపడకుండా వెళ్ళిపోవటం వాళ్ళకి నైజం. ఈరోజు అక్కడ కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆ కుటుంబ పెద్దలు చనిపోవడం జరిగింది. ఓ ప్రతిపక్ష నాయకుడుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ప్రభుత్వం చేసిన సాయం కంటే ఇంకా ఏదో గొప్పగా అడగాల్సిన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి అక్కడ చనిపోయిన వారి పేరుతో శవ రాజకీయాలు, క్షతగాత్రుల పేరుతో రాజకీయాలు. సిగ్గుచేటు అనుష గారు. కుటుంబం ఏ విధంగా నష్టపోయింది, వాళ్ళు ఏ విధంగా బాధపడతా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో రాజకీయాలు అవసరం లేదు. ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడింది. ఒకవేళ ప్రభుత్వం చేసిన సాయం సరిపోలేదంటే మీరు ఇంకా డిమాండ్ చేయొచ్చు. బట్ కానీ అది వదిలేసి మేము దాన్ని కాపాడాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడాం, ప్రైవేటీకరణ కాకుండా మేము అడ్డుపడ్డాం అని వాళ్ళు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడన్నా విశాఖ ప్రాంతంలో వాళ్ళ జెండా ఎగిరిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్న ప్రాంత కార్మికులు కానీ అక్కడున్న ప్రజలు కానీ నమ్మటం లేదు? అనుష గారిని సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ వైసీపీ నాయకులు లేరు కాబట్టి మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడిన నాయకులే అయితే అంత ఉదార స్వభావంతో ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికుల కోసం మీరు పోరాటం చేసి ఉంటే ఎందుకు అక్కడున్న ప్రజలు మీకు మద్దతుగా లేరు? 2019 సార్వత్రిక ఎన్నికల అనుష గారు, ఈ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లే గెలిచింది. ఆ రోజు కూడా విశాఖలో ఉన్న 4 సీట్లు మేము గెలవడం జరిగింది. అంటే ఉత్తరాంధ్రలో ఏవి నష్టం జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏ విధంగా హుదూద్ తుఫాన్ వస్తే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి ఏ విధంగా విశాఖ వాసులని మళ్ళీ తిరిగి మామూలు జీవితాన్ని తీసుకొచ్చే విధంగా ఆయన పనిచేశారు. ఈ రోజు అక్కడ జరిగింది ఒక దురదృష్టకర సంఘటన. సారీ అనుష గారు, దాన్ని అడ్రస్ చేయాలి. ప్రభుత్వం అడ్రస్ చేసింది, మా ప్రభుత్వం అడ్రస్ చేసింది, ఎన్డీఏ ప్రభుత్వం. క్షతగాత్రులకు కావచ్చు, చనిపోయిన వాళ్ళకు కావచ్చు, ప్రభుత్వం ఇంకా ఏదైనా ఎక్స్ట్రాడినరీగా చేయాల్సినవి ఉంటే మీరు చెప్పాలి తప్ప అక్కడున్న వాళ్ళ బాధని మీరు వినియోగించుకొని ఎన్డీఏ ప్రభుత్వం మీద మీరు బోర్దా జల్లే ప్రయత్నం సిగ్గుండాలి. అనుష గారిని క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఈరోజు వైసీపీ నాయకులు ఈ ప్యానల్లో లేరు. గతంలో మీకు గుర్తుంటే అనుష గారు, మీకు ఒక 2-3 సంఘటనలు గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. విశాఖకి గూగుల్ రావడానికి ఒక ఎంఓఈ అనౌన్స్ అయింది. వెంటనే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి అదొక గోడౌన్ అని, దానివల్ల పర్యావరణ నష్టాలు జరుగుతాయని, ఉద్యోగాలు రావని, భూములు దోచిపెడుతున్నారని వైసీపీ నాయకులు మాట్లాడిన క్రమం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇండియాకి వచ్చిన తర్వాత గూగుల్ నేనే తీసుకొచ్చానంటాడు. ఇదొక ఎగ్జాంపుల్. రెండోది భోగాపురం ఎయిర్పోర్ట్. అనుష గారు, గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి అక్కడ అంకురార్పణ చేసి ల్యాండ్ పూల్ చేస్తే బస్సే లేని ప్రాంతానికి మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అజయ్ గారు.
అలానే అనుష ఒక్క మాట ఎందుకు గుర్తు చేయాలి ఇవన్నీ అంటే, ఈ రోజు అక్కడ జరిగింది ఒక దురదృష్టకర సంఘటన. అట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి. ప్రతిపక్ష నాయకుడుగా నీకు చేతనైన సాయం వాళ్ళకి చేయాలి. అది వదిలేసి ప్రతి అంశాన్ని రాజకీయం చేసే అవసరం లేదు అనుష గారు. ఇందాక రమారెడ్డి గారు కానీ కుమార్ గారు కానీ చాలా బాగా చెప్పారు. అక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలి? ఓకే అనుష గారు, అది ప్రైవేట్ కంపెనీ అయినా ప్రభుత్వ ప్రాపర్టీ అయినా ఒక ప్రమాదకరమైన సంఘటన ఎవరు ఊహించేది కాదు, ఎవరు కావాలని కొని తెచ్చుకోరు. జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించాడు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళారా లేదా, కేంద్ర మంత్రి వచ్చాడా లేదా, ఏ విధంగా కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా ఉంది? లేదు ఇంకా సాయం చేయాలి అట్టకండి. అది వదిలిపెట్టి మనం గతంలో చేసిన దుర్మార్గాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు అనుకోని అనుష గారు, నేను ఎందుకు మీకు గూగుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే అనుష గారు, మీరు ఏదైతే ప్రతి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు దాంతో ఉపయోగం లేదు, దాని వల్ల ఉద్యోగాలు రావు, దాని వల్ల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భూములు పంపం చేసి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుందని మీరేం మాట్లాడతారు? అది ఇక్కడ శంకుస్థాపన జరిగిన తర్వాత లేదు అది ఇక్కడ రావడానికి నేనే కారణం, మా నాన్న కారణం, మా నాన్న గతంలో లెటర్లు రాశాడు అంటే గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మీకు నేను గుర్తు చేయాలి అనుష గారు, అసెంబ్లీ సాక్షిగా కియా సంస్థ ఎవరి వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనుష గారు అసెంబ్లీ సాక్షిగా. ఓకే అజయ్ గారు, మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ మనం కిషోర్ గారి విశ్లేషణ కంక్లూడ్ చేస్తా. కంప్లీట్ చేయండి. అనుష ఒక విషయం కంక్లూడ్ చేస్తా. ఎందుకు ఇవన్నీ నేను గుర్తు చేస్తా ఉన్నానంటే, ఇవాళ వైసీపీ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుతుందో అది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇవాళ జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన విశాఖలో. అక్కడ కుటుంబాల బాధలో ఉన్నాయి. ఆ బాధలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ప్రమాద ఘటనలు జరిగితే అనుష గారు మీకు నేను చాలా గుర్తు చేస్తా. గతంలో మేము అధికారంలో లేకపోయినా ఎక్కడైనా ప్రమాద సంఘటనలు జరిగితే పార్టీ తరఫున మేము ఆ కుటుంబాలకు అండగా నిలబడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి. ఈ రోజు నువ్వు అండగా నిలబడకపోగా, ఒక్క రూపాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు సాయం చేయకపోగా, ఇప్పుడు కూడా నిస్సిగ్గుగా సిగ్గు శరం లేకుండా విషం జిమ్మే ప్రయత్నం ప్రభుత్వం మీద, దుష్ప్రచారాలు, ఇప్పుడు కూడా వికృత చేష్టలు. అక్కడ క్షతగాత్రులు అడ్డు పెట్టుకొని ఏ కుటుంబం అయితే ఆ ఇంట్లో తండ్రో అన్నో తమ్ముడో చనిపోయి వాళ్ళు బాధాంత హృదయంతో ఉంటారో ఆ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం ఏదైతే ఉందో నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా అనుష గారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ జరిగిన దురదృష్టకర సంఘటనని మేమందరం బాధతో ఇవాళ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఏదైతే మేము అండగా నిలబడ్డామో పరిహారం ఇచ్చి కాదు, 90 రోజుల్లో టైం పెట్టారు నారా లోకేష్ గారు. 90 రోజుల్లో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుంది మేము చేసి చూపిస్తామన్నారు. అది చూడండి. అది జరగని రోజున మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఈ రోజు ఊరికే మీ నోరుంది కదా, మీ పనికి మాల ఛానల్స్ ఉన్నాయి కదా, మీ ఇష్టం వచ్చినట్టు బురద చల్లొచ్చు కదా, వాళ్ళు కడుక్కుంటారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు అనుష గారు. ఓకే అజయ్ గారు. కిషోర్ గారు మీరు చెప్పండి. ఇందాక కుమార్ గారు మాట్లాడుతూ మోడర్నైజేషన్ కాకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్కి ఇలాంటి దుర్గతి పట్టింది అని ఆయన అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా ముఖ్యంగా ఈ ప్రమాదంలో మరణించిన కార్మికులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల హక్కే కాదు, చాలా మంది పోరాటాల ఫలితం. ఈ పోరాటాల్లో ఒక శ్రామికులు ఇలా మరణించడం దురదృష్టకరం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవరైనా మానవులుగా కోరుకోవాల్సిన అంశం. ముందుగా ప్రమాదం రాజకీయాలకు కాదు, బాధితులకు న్యాయం చేసేటట్టు ఉండాలి. 24 గంటల లోపలే కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకంగా యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం ప్రకటించడంలో అయితే, బాధితులు చనిపోయే వరకు కూడా నివాస ప్రాంతాలను ఉపయోగించడంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వడంలో కానీ మొత్తం కూడా దగ్గర తీసుకొని ఈరోజు తమ బాధ్యత తెలియజేసింది. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని అత్యంత
తీవ్రంగా పరిగణించింది. బాధిత కుటుంబానికి అండగా నిలబడడం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడం ప్రాధాన్యంగా తీసుకుంది. ఇలాంటి సమయాల్లో రాజకీయ విమర్శ కంటే మానవత్వం ముఖ్యం. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి అనుష గారు, ప్లాంట్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేదు. రోజువారీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, సాంకేతిక నిర్ణయాలు ప్లాంట్ యాజమాన్యం మరియు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయనేది ముఖ్యాంశంగా మనం తెలియజేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించగలదే కానీ నేరుగా నిర్వహణ చేయలేదు. ప్రమాదానికి అసలు కారణాలు ఇప్పటికైనా వెలికి తీయాలి. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా వ్యవస్థల్లో బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించకపోగా అది శిథిలావస్థకు చేరుకోవడానికి, దాని భూములు అమ్ముకోవడానికి కారణమయ్యారు జగన్. ఇది అందరికీ జగమెగిన సత్యం. అప్పుడే కార్మికుల భద్రత, ఖాళీల భర్తీ, ఆధునీకరణపై ఎందుకు దృష్టి సాధించలేరు? అధికారంలో ఉన్నప్పుడు చర్యలు లేవు కానీ ఇప్పుడు విమర్శలు చేస్తే ఎవరు వినే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా 20 కిషోర్ గారు ఎంపీలు ఉన్నారు. 2023లో వైఎస్ జగన్ గారు కూడా ట్రై చేశారు. స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి భూముల్లో కొంత భూములు అమ్మి అప్పులు తీర్చి ప్లాంట్ను పునరుద్ధరించాలని కూడా ఆయన ట్రై చేశారు. అప్పుడు చెప్పండి. అవునండి. ఈ రోజున మనం చూసినట్టయితే 2024 జూన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ ఉనికిని కాపాడడానికి 11,440 కోట్ల రూపాయలు భారీ ఉపశమన ప్యాకేజీని మంజూరు చేసేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. విశాఖ ఉక్కును కాపాడాలంటే దాని భూములు అమ్మాలని ఎక్కడా రూల్ లేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఈ పని దాదాపు 20 మంది ఎంపీలున్న మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సాధించలేకపోయింది? ఏదో అమ్మేసి ప్రైవేటీకరణ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందాలని చూశారే గానీ విశాఖ ఉక్కును కాపాడే ప్రయత్నం అయితే చేయలేదు. ప్లాంట్ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం, ఉద్యోగాల చెల్లింపుల కోసం కూటమి ప్రభుత్వం కేంద్రపై ఒత్తిడి తెచ్చి 2026లో కూడా 8,097 కోట్ల రూపాయలు 2వ విడత ఆర్థిక ప్యాకేజీని ప్రతిపాదనలు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. నిధుల కొరతతో మూతపడే స్థాయికి వచ్చిన 2వ బ్లాస్ట్ ఫర్నేస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పునఃప్రారంభించారు. రికార్డు స్థాయిలో రోజువారీ ఉక్కు ఉత్పత్తిని సాధించేలాగా కూడా మనం తీసుకున్నాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించడమా, లేకపోతే వారికి ఏదైనా సహాయం చేయడమా బదులు కళ్ళు మూసుకుంటే 9 నెలల్లో మేము వస్తామని అంటున్నారు. మీరు కళ్ళు మూసుకుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా మాయమైపోయేటట్టున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ముఖ్యమైన అంటే ఈ మధ్య కొత్త పదజాలాలు వదులుతున్నారు. అమహామనీయం అని అంటే పక్కన వాళ్ళు ఏదో చెప్తే తప్ప చదవలేకున్నారు. విచిత్రమైన పదజాలాలు. పదజాలాలు దానికి అర్థం ఏంటి అనేది కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మావిగన్ నుంచి తేరుకోకముందే అంటే మావిగన్ కూడా ఇట్లా పిచ్చ మాటల నుంచి ఉద్భవించింది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ సంక్షోభాన్ని కేవలం రాజకీయ లబ్ధిగానే చూశారు. రియల్ ఎస్టేట్ రూపంలో భూములు అమ్ముకొని కిషోర్ గారు, కుమార్ గారు ఒక ప్రధాన ఆరోపణ చేశారు. ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడమే ఈ రోజు ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? దూరదృష్టి లేకపోవడం కాదండి. ఇప్పుడు మనం గడిచిన 2000లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సాయం చేశాం. ముఖ్యంగా అక్కడ ముడి సరుకులు లభ్యం కాకపోవడం, మన జీతాలు ఇవ్వలేకపోవడం, ఎవరైతే మన సిబ్బంది ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోకపోవడం, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా గత ప్రభుత్వాలు అంటే మేము ఇప్పుడు చేయబోతున్నాము. గత ప్రభుత్వాలు నిర్వహణ విధిగా సరిగా చేస్తుంటే బాగుండేది. అసలు మూసేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని ఎవరికైనా ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు, లేకపోతే భూములు అమ్ముకోవాలనుకున్నారే కానీ దాన్ని అభివృద్ధి దిశగా ఎవరు చూడలేదండి. పరామర్శ రాజకీయమా బాధ్యతాయుతమైన స్పందన అనేది కూడా అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నిజంగా నిర్వహణ అయితే చేయాలి. అసలు మూసివేయాలనుకున్న పరిస్థితి నుంచి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని మొండి పట్టుదలతో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ తీసుకొని ఆ మాట మీద నిలబడి ఈరోజు దాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని, మన పోరాటాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలని అనుకున్నారు. వీటిలన్నింటి కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం చిన్నగా అడుగులు తీసుకుంటుంది. మొదటగా దానికి పాత బాకీలు తీర్చే పరిస్థితి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంత నిధులను కేటాయించడం, తర్వాత రన్నింగ్ లో రాగడానికి మిగిలిన డబ్బులు సమీకరించడం, ఉద్యోగుల కొరత, వీటిలన్నిటి కూడా ముఖ్యంగా ఉక్కు పరిశ్రమలు తీవ్ర ఒత్తిడితో ఉంటాయి. అక్కడ సాంకేతిక నిపుణత కలిగిన నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉండాలి.
టెంపరీగా వచ్చే వాళ్ళకి అంత మాత్రం సిబ్బందికి ఆ ఇది ఉండకపోవచ్చు. పెద్ద పరిశ్రమ కాబట్టి ఆ హీట్ లో ఖచ్చితంగా ప్రమాదాలకు కారణం ఉంటే వీటిని నివారించే విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అసలు వదిలేసేదే కంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయాలి, ప్రైవేటీకరణ చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి అని ఆలోచించిందే కానీ ఈ విశాఖ ఉక్కుని మన హక్కుగా అంటే ఆంధ్రుల హక్కుగా పరిగణించలేదు. కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ ముడి సరుకులు సప్లై చేసే విషయంలో కానీ కొంత వెసులుబాటు జరుగుంటే ఈ ప్రమాదాలు కారణం అయి ఉండేవి కాదు. ఎప్పుడైతే సంస్థ ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడి ఉంటాయో దాని నైపుణ్యము, సిబ్బంది, కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు టెస్టింగ్ ఉంటాయి. మూసివేయాలనుకున్న పరిస్థితి అంటే మన షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, కోవూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ. అప్పుడప్పుడు కొంత పరిశ్రమ జరుగుతున్నప్పుడు ఎట్టుంది, ఆపేయాలనుకున్నప్పుడు ఎట్టుంది, నేను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున యంత్ర పరికరాలంతా కూడా నిర్వీర్యం అయిపోయాయి. పనులు లేకపోవడం వల్ల యంత్రాలు ఖచ్చితంగా నిర్వీర్యం అవుతాయి. పని లేదని సిబ్బందిని తగ్గించుకోవడం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకపోవడం, పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ తీసుకోవడం, ఇవన్నిటికి కూడా కారణం అయి ఉండొచ్చు. నేను దీన్ని సాకుగా అయితే చెప్పుకోను. ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం రానున్న 3 రోజుల్లో వైజాగ్ ని నవీకరణకు ఈ ప్రమాదాలు మళ్ళీ జరగకుండా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఒక్క నిమిషం అండి, చెప్పండి కుమార్ గారు. ఏమండి, మీరు చెప్తున్న విషయాలన్నీ సంతోషం. ఇదేదో పార్టీల మీద తోసేయడం కాదు. నిజంగా చిత్తశుద్ధి అనేది స్టీల్ ప్లాంట్ను రక్షించాలి అని అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలి. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ వచ్చిన తర్వాత ముడిసరుకు గనులు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఇది స్పష్టంగా సూటిగా నేను గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయాలని చూశారు. కిషోర్ గారు కుమార్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మేము అడుగుతున్నది విశాఖపట్నం ఉక్కు కార్మికులుగా, కార్మిక సంఘాలుగా అడుగుతున్నది, స్టీల్ ప్లాంట్ నష్టానికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. దీనికి సొంత గనులను కేటాయిస్తే ఏ విధమైన నష్టాలు రావు. రెండోది, స్టీల్ ప్లాంట్ నాశనం చేసి పక్కన ఉండే మెటల్ కంపెనీకి ఎందుకు మీరు 27,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు? ఉచితంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? జిఎస్టీ ఎందుకు మినహాయింపులు ఇచ్చారు? ఆ రకంగా ముడిసరుకుని పైప్ లైన్ ద్వారా మెటల్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టే ఆయన పక్కన పెట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు అదే పొరపాటు చేస్తే మీరు అదే దారిలో ఉంటారు. కాబట్టి మేము అడుగుతున్నది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతగా ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావాలి. తెలుగుదేశం యొక్క బలంతోనే, జనసేన బలంతోనే ఈరోజు కేంద్రంలో మోడీ గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి మోడీ గారు మీ ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నానికి సొంత గనులు తీసుకొచ్చేటట్టుగా ఒత్తిడి చేయండి. ఇది మీకు #1 రిక్వెస్ట్. రెండో అంశం, ఇప్పటి వరకు కార్మికులకి జీతాలు ఇస్తూ ఉండేవారు ప్రతి నెల. ఇప్పుడు జీతబత్యాలు కూడా గత 8 నెలల నుంచి సకాలంలో చెల్లించట్లేదు. కొత్త రూల్స్ని తీసుకొస్తున్నారు. ఏంటి? ప్రొడక్షన్ బట్టి జీతం ఇస్తారట. ఇది పచ్చి దుర్మార్గం. దీని మీద కూడా అక్కడ మేము సిఐటిగా ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాము. అలాగే మూడో విషయం, అక్కడ సడన్ గా ఒక్కసారిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద పెనుభారాలు మోపారు. అప్పుడు దాకా సబ్సిడీతో ఇస్తున్నటువంటి కరెంటుని ₹10 ఉండే కరెంటుని ₹8.5 చేశారు. అలాగే రెండోది, క్వార్టర్స్ లో మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అలాగే ఇతరత్ర కార్మికులకి ఇచ్చే ఎల్టీసీ కానీ, బోనస్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ తగ్గించేస్తున్నారు. ఆర్థికంగా కార్మికులకి నష్టం చూపించి వాళ్ళని స్వచ్ఛందంగా పదవి విరమణ పేరు చెప్పి పంపించేస్తూ ఉన్నారు. మేము అలాగే ఈరోజు మన ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు. లోకేష్ బాబు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ వచ్చి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్లాంట్ అభివృద్ధి కోసం మాట్లాడలేదు. మేము అడుగుతున్నది కుటుంబాలకి అజయ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడేది. అజయ్ గారు నెక్స్ట్ మీ టర్న్. కుమార్ గారిని మాట్లాడనివ్వండి. చెప్పండి. అజయ్ గారు వినండి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి.
కుమార్ గారు రాజకీయాలు మాట్లాడలేదు. చెప్పడానికి నేను ఎవరిని విమర్శించాలని కుటుంబాలకి అండగా నిలబడటానికి వచ్చారు. అది మీరు చెప్పి అజయ్ గారు కుమార్ గారిని మాట్లాడనివ్వండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. కుమార్ గారు కంప్లీట్ చేయబోతున్నారు. కంప్లీట్ అవగానే మీరే మాట్లాడుతున్నారు. కార్మిక సంఘాలన్నీ రిక్వెస్ట్ చేశాం. ఏమని? మీరు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి అడిగాం. ఎందుకని? ఈ రోజున చనిపోయిన తాలూకా బాధితుల్ని డబ్బులతో మనం సరిపెట్టలేము, వాళ్ళని బాధ్యతగా చూడాలి అనేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనా పైసా అన్న శాంక్షన్ చేసిందండి. ప్రకటించిన 25 లక్షలు RINL స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనా పైసా ఇవ్వలేదు. మోడీ గారు 2 లక్షలు ప్రకటించారు, సంతోషం. మోడీ గారు ప్రకటించారు, ఇంకా దాన్ని పెంచమని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే లోకేష్ బాబు గారు మాట్లాడుతూ చాలా అన్యాయంగా మాట్లాడారు. అది మా బాధ అంతాను. కార్మిక సంఘాలు అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలబడడానికి వచ్చారు. ఉనికిని కాపాడుకునేదానికి మీరు మీ ఉనికిని కాపాడుకునేదానికి అక్కడ మీరు నిందలు వేస్తున్నారు తప్ప ప్రభుత్వం మీద మీరు మాట్లాడేది సహేతుకం కాదు. స్పందించింది. పద్ధతి మాట్లాడాల్సి వచ్చింది. గతంలో మీరు గతంలో పడుతున్నారా? మీ సిఐటి నాయకులు మీరు గతంలో పుట్టి గుర్రాలకు పడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మీరందరూ అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. అజయ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. కానీ మీరు ముగ్గురు కుమార్ గారు ప్లీజ్ కామ్ డౌన్. అజయ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. అది ఆలోచించకుండా నోరుంది కదా అజయ్ గారు మీరు కామ్ అవును, ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతారు. కానీ కుమార్ గారిని ఫినిష్ చేయనివ్వండి. మీ చేతులకి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఈ రోజు మీరు క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాన్ని. ఏం చేశారు? ఓకే కుమార్ గారు, అజయ్ గారు ఒక్కసారి మీ ఇద్దరు కామ్ అవ్వండి. రమణారెడ్డి గారు మాట్లాడతారు. తీర్చుకున్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఇద్దరు ఆడియోలు మ్యూట్ చేయండి. రమణారెడ్డి గారికి మనం టైం ఇద్దాం. మాట్లాడుకోండి. మేము అడుగుతున్నది ఒకటే ప్రశ్న. పెట్టుబడిదారులకి 99 పైసలకి ఎకరం భూమి కేటాయిస్తున్న లోకేష్ గారికి చనిపోయిన కుటుంబానికి ₹1 ఇస్తే తప్పేంటని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఐరన్ ఓర్ ఎందుకు ఎవరు చెప్పమనండి కేంద్ర ప్రభుత్వాన్ని. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి ప్లాంట్ రక్షించండి, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి. ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళు మీరే అధికారంలో ఉండండి. మేము కోరుతున్నాం. చెప్పండి అజయ్ గారు. దయచేసి కార్మికులు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే అజయ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి అజయ్ గారు. అజయ్ గారు ఇవాళ ఏదైతే కుమార్ గారు మాట్లాడుతా ఉన్నారు అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్లు పడినట్టు ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతా ఉన్నాం. 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు వీళ్ళందరూ ఇన్ని క్వశ్చన్లు చెప్తున్నారు. 2019 నుండి మీరు ఆగండి ఇంకా గుడ్డి గుర్రాలకు పడుతున్నారా?
కాదు అమిత్ షా గారు 2019 నుండి 20 మధ్యలో గుడ్డి గుర్రాలకు పడుకున్నారా? ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఎవరు కోరుకుంది కాదు, దురదృష్టకరం. వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా అండగా నిలబడతాం. ఇందాక కుమార్ గారు మాట్లాడుతూ 99 పైసలకు భూములు ఇచ్చారు, వాళ్ళ ₹1 ఎందుకు ఎవరు అంటా ఉన్నారు. 99 రూపాయలు భూములు ఇచ్చింది నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులు కాదు, ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, తద్వారా ఈ రాష్ట్రంలో నెలకొల్పబడుతున్న ఉద్యోగ కల్పన కోసం. అంతే తప్ప ఎవరి స్వలాభం కోసమో, నారా లోకేష్ గారి స్వలాభం కోసమో, లేదా ఎన్డీఏ ప్రభుత్వ స్వలాభం కోసమో ఎవరికి భూములు లేదు. అనుష గారు, ఈరోజు కూటమి పనిచేస్తా ఉంది. ఏ విధంగా కార్మికులకు అంటా ఉంది, ఏ విధంగా విశాఖని, ఉత్తరాంధ్రాని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉంది, ఏ విధంగా అక్కడున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తా ఉంది, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడతా ఉంది. ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో. జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ రోజు అండగా నిలబడదాం. ఏ విధంగానైతే ఈ రోజు జరిగిన సంఘటనకి కూటమి ప్రభుత్వం అండగా ఉందో, రాబోయే రోజుల్లో 90 రోజులు మీరు టైం అడిగారు లోకేష్ గారు ఎన్డీఏ తరఫున, మేము వాళ్ళకి అండగా ఏ విధంగా నిలబడతాం. మీరు చూడండి, ఈ లోకే మీరు నోటుకు వచ్చిందల్లా 99 పైసలకు భూములు ఇచ్చారు, ₹1 ఎందుకు ఇరు. గతంలో ఎక్కడికి పోయారు మీరందరూ? 2019-24 మధ్య మీరందరూ ఎక్కడికి పోయారు? ఎందుకు క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని? ఎక్కడ నిద్రపోయారు మీరందరూ? ఆ రోజు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ ఎక్కడ నిద్రపోయారు? ఆ రోజు ఇళ్లలో నిద్రపోయి భయపడి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడుతా ఉంటే, మీ ఉనికిని కాపాడుకునేదానికి, మీ సిఐటినో మీ పార్టీ ఉనికిని కాపాడుకునేదానికి నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. లోకేష్ గారి మీద గొడవ పెట్టుకుంటారు. గతంలో ఏం చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కారు కట్టంబాలకు మీరు ఆ రోజు అందరూ ఎక్కడ నిద్రపోయారు? మీరందరూ ఆ రోజు ఏ కలుగుల్లో దాక్కున్నారు? మీరందరూ ఆ రోజు బారికేట్ల మధ్య, పరదాల మధ్య జగన్మోహన్ రెడ్డి తిరుగుతా ఉంటే ఏ కలుగుల్లో మీరందరూ దాక్కున్నారు? ఆ రోజు మీ సిఐటి నాయకులు, మీ సిపిఎం నాయకులు ఏ కలుగుల్లో దాక్కున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కారు కట్టబడలేదు మీరందరూ ఆ రోజు? ఇవాళ మేము పనిచేస్తా ఉంటే, అక్కడ ఉన్న కార్మికులకు అండగా నిలబడతా ఉంటే, ఓకే రమణారెడ్డి గారు, మీరు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం కుమార్ గారి మధ్య, అజయ్ గారి మధ్య వాడి వేడి డిస్కషన్ జరుగుతోంది. అంటే ఏదైతే ఈరోజు నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, అయితే ఇక్కడ మనకి స్పష్టంగా క్లియర్గా కనపడుతోంది ఏంటంటే, ఎక్కడైతే కార్మిక సంఘాల చేసిన విజ్ఞప్తిని కానివ్వండి, వినతుల్ని కానివ్వండి, సజెషన్స్ని కానివ్వండి, మేనేజ్మెంట్ ఎక్కడ అయితే పక్కన పెట్టిందో ప్రమాదానికి కారణమని మనకి ప్రధానంగా కనబడుతుంది. అంటే ఇక ఫ్యూచర్ ఆఫ్ ఇదొక, నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఇదొక వేకప్ కాల్ అనుకోవచ్చు. ఈరోజు ఉక్కు పరిశ్రమ ప్రమాదం ఏదైతే ఉందో, అంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది? కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, మూడు వైపుల నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగాలని మీరు అనుకుంటున్నారు రమణారెడ్డి గారు? అజయ్ గారు, కుమార్ గారు చాలా వాడివేడిగా చర్చ చేసుకున్నారు. విషయం ఏంటంటే, కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆ మధ్యన విశాఖ ఉక్కుని సందర్శించి, ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టు 11,400 కోట్ల రూపాయలు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో, ఆ ప్యాకేజ్ దేని కోసం? సార్ మీ ఆడియో ప్రాబ్లం గా ఉంది, ఒకసారి రమణారెడ్డి గారు ఆడియో ప్రాబ్లం ఉంది, క్లారిటీ ఉన్నదో లేదో నాకు. పోనీ మీరు వీడియో ఆఫ్ చేసుకొని ఆడియో ఇవ్వడానికి ట్రై చేయగలరా? మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి, ఓకే ఇప్పుడు ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు
హలో హలో చెప్పండి సార్. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి రమణారెడ్డి గారు. హలో కిషోర్ గారు మీరు చెప్పండి. అంటే కుమార్ గారు ఏమంటున్నారంటే మీరు ఏదైతే కొన్ని కంపెనీలకు 99 రూపాయలకే మీరు కట్టబెట్టడం కానివ్వండి, లేకపోతే కార్మికుల విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే రమణారెడ్డి గారు చెప్పండి. అయితే ఇప్పుడు 11,400 సార్ మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వినిపించట్లేదు రమణారెడ్డి గారు. రియల్లీ సారీ రమణారెడ్డి గారు, మీ ఆడియో రావట్లేదు. కిషోర్ గారు మీరు చెప్పండి. మీరు చూశారు కదా కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే కార్మికుల విషయంలో కార్మికులు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో సజెషన్స్ కానివ్వండి, వీటన్నిటిని మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని, అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్కు సొంత మైనింగ్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. అంటే ఎందుకు సొంత మైనింగ్ని కేటాయించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అని ఆయన సూటిగా స్పష్టంగా మరి క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా అనుష గారు, ఈ టైంలో అంటే ఎప్పుడు ఏం ప్రస్తావించాలి అనేది కొంత అవగాహన ఉండాలి. ఇక్కడ కార్మికులు దారుణంగా చనిపోయారు, వాటి పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలి అనేది ముఖ్యంగా మన ముందున్న అంశాలు. ఇకపోతే గతంలో వైజాగ్ ప్రైవేటీకరణ ఆదుకోవాలన్నప్పుడు ముఖ్యంగా ముందడుగు వేసింది పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి నిధులు సమకూర్చి ఒక కొలిక్కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మీకున్న ఇబ్బందులు ఏమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే ఒక పద్ధతి అయితే ఖచ్చితంగా ఉంది. అది ఏమైనా కూడా యాజమాన్యానికి కార్మికులకు కొన్ని సమస్యలు ఉంటాయి, అది ప్రభుత్వ సంస్థ అయినప్పుడు మీరు తెలియజేసే విధానాలు కూడా ఉన్నాయి. ఒక బాధిత కుటుంబాలను పరామర్శించినట్టుకు వచ్చినప్పుడు 44 మాట్లాడడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. ఈ టైంలో బాధితులకు ఏం చేయగలం, ఈ ప్రమాద నివారణకు ఏం చేయగలం, మీకు శాలరీలు రావట్లేదు, ముడి సరుకులు రావట్లేదు, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. అసలు డబ్బులు రాకుండా ప్లాంట్కు సొంత ఇనుప గనులు లేవు, ప్రధాన సమస్య ఇదే అని తెలిసినా కూడా పొరుగు రాష్ట్రాలతో కేంద్రంతో మాట్లాడి ముడి సరుకు ఇప్పించే గట్టి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. ఆ రోజుల్లో మీరంతా గమ్ముండి ఈరోజు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పుటావుటిన పాత సమస్యలన్నీ తీసుకొచ్చి ఉన్నాయి లేని అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఒక్కోసారి ఒక్కో మాట చెప్తున్నారు మీరని. నిజంగా మీ సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వానికి తెలియజేయొచ్చు, మీకు హక్కు ఉంది. దాన్ని పరిష్కరించే మార్గాలు కూడా ప్రభుత్వం సూచించే విధంగా ఉంటుంది. ఉన్న పలానా పరామర్శించడానికి పెద్దలు వచ్చారని చెప్పి ఉన్నవి లేనివి అన్ని కూడా ఎత్తిపోయడం కరెక్ట్ కాదు. 2021-23 మధ్య కాలంలో ప్లాంట్ తీవ్ర నిధులు కొలతతో కొట్టుబిట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మన సిపిఎం సిపిఐ పార్టీలు ఎక్కడ పోయాయో మాకైతే కనబడలేదు. నిజంగానే ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాయి. ప్రభుత్వం తన సొంత డబ్బు ఖర్చు పెట్టకుండానే కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. రాయితీలు అనేవి మొదటి కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి 5-10 ఏళ్ళు పన్ను మినహాయింపు, ఆ తర్వాత ప్లాంట్ ఉత్పత్తి చేసే స్టీల్ పై వచ్చే జిఎస్టీ, కార్పొరేషన్ పన్నుల ద్వారా ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం వస్తుంది అనేది గుర్తించాలి. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెడుతుంది. మేము భూమిని ఇస్తాం, మూడేళ్లలో ప్లాంట్ కట్టి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే భూమికి వెనక్కి తీసుకుంటాము. ఎన్ని కండిషన్స్ అనమాట. ఒక పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావాలంటే ప్రభుత్వం ఏమేమి తీసుకోవాలి, ఇటువంటి ప్రయత్నాలు ఏమీ గత ప్రభుత్వాలు చేయలేదనేది మీరు గమనించాల్సిన విషయం. 2015లో చేసిన చట్ట సవరణ ప్రకారం దేశంలో ఏ రకమైన మైనింగ్ లీజ్ అయినా సరే కేవలం ఒక బహిరంగ వేలం ద్వారానే కేటాయిస్తారనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా వేలంలో పాల్గొని అత్యధిక ధర పాడి గనులను దక్కించుకోవాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థ కదా అని నామినేషన్ పద్ధతిలో ఉచితంగా లేదా నేరుగా గనులను కేటాయించే అధికారం ఈ చట్టం ద్వారా రద్దయింది. చట్టాన్ని ఉల్లంఘించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నేరుగా గనులు ఇస్తే అది కోర్టులో నిలబడదని ప్రభుత్వం వాదిస్తుంది. ఇవన్నీ కూడా కార్మిక నాయకులు సిపిఎం సిపిఐ వాళ్ళు గమనించాలి. రాయితీలు ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే జిఎస్టీల రూపంలో మనకు ఆదాయాలు రావాలని, కానీ సొంతగా మేమేదో లబ్ధి పొందాలని కాదు. ముఖ్యంగా అక్కడికి వచ్చినప్పుడు రాజకీయంగా మాట్లాడకుండా చనిపోయిన వారికి 2 కోట్ల రూపాయలు, ప్రమాదానికి గురైన 1 కోటి రూపాయలు,
అన్ని అంటే అన్ని వాళ్ళకి ఏదైతే ఏ ప్రయోజనాలు కల్పిస్తున్నారో వీటన్నిటితో పాటు 24 గంటల లోపల కూటమి ప్రభుత్వం ప్రకటించిందని స్పష్టంగా తెలుసుకోగలరు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదం ఏదైతే ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా కార్మికుల పక్కన నిలబడగలిగిన నాయకుడు, కార్మికుల ఇబ్బంది శ్రమ విలువ తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీ సమస్య ఏదైనా కూడా తెలుసుకునే విధానం ఉంది. పక్క వాటిని కంపేర్ చేయకుండా ముఖ్యంగా మన మన కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడకండి, అప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు. ఇప్పుడు బాధిత కుటుంబాలకు న్యాయం ఏ విధంగా చేయాలి, నిజంగా పురాతన శాఖ ఏమైనా సంబంధించిన యంత్రాలు ఉన్నాయా, వాటిని ఆధునీకరించాలా, ఈ కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు, వీటిని రెక్టిఫై చేయండి అని చెప్తే చాలా బాధ్యతాయుతంగా ఉంటుందండి. మాకు జీతాలు ఇవ్వడం లేదు, గన్లు అమ్ముతున్నారు, వేరే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. గడిచిన 5 సంవత్సరాల్లో మీ వాయిస్ ఎక్కడ వినపడలేదండి, మీరు సాధించలేకపోయారు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కనీసం పరామర్శించి వాళ్ళకి పరిహారం ప్రకటించడానికి వస్తే మీరు మీద పడుతున్న మన నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులు ఆ రోజు నిద్రపోతున్నారా అని నేను నిజంగా అడుగుతున్నానండి. ఆ రోజు మూసివేయాలని నిజంగా అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి కూటమి సఖ్యత అంటే మాకే అధికారాలు కావాలి, మేము కిరీటాలు పెట్టుకోవాలి అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తగ్గి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు గెలిచారు కాబట్టి వైజాగ్ ప్రైవేటీకరణ ఆపుకోగలిగాం, కొంత నిధులు కేటాయించగలిగాం. దిశగా మీరు ఆలోచించాలని నేను స్పష్టంగా చెప్తున్నాను. కార్మికులకు ప్రయోజనాలు ఇవ్వాలి, వాళ్ళ హక్కులు ఉంటాయి, కానీ అడిగే విధానం, అడిగే సమయం మాత్రం ఇది కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆ రోజున ఇప్పుడున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ గడిచిన వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో మీ నుంచి అసలు వినపడలేదు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణగా అయిపోద్దేమో అని చెప్పి ఎంత భయపడ్డారు. ఆ భయభ్రాంతుల్లోంచి మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు, హక్కుల గురించి ప్రస్తావించవచ్చు, కానీ ఇది వేదిక కాదు రాజకీయాలు చేయడానికి. డిప్యూటీ సీఎం గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ అక్కడికి రాలేదనేది మీరు గుర్తెరగాలని మరొకసారి తెలియజేస్తున్నాను. చెప్పండి అజయ్ గారు, 30 seconds లో కంక్లూడ్ చేయండి. అజయ్ గారు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఆ సంఘటనని ఎన్డీఏ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం అడ్రస్ చేసింది. అక్కడ ఉన్న ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, ఆ కుటుంబంలో మనుషులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అండగా నిలబడుతుంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి, మేము కూడా ఉన్నామని చెప్పుకునేదానికి, ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఉన్నానని చెప్పుకునేదానికి ఈ రోజు అక్కడ విశాఖలో జరిగిన స్టీల్ ప్లాంట్ జరిగిన ఒక దురదృష్టకర సంఘటన రాజకీయాలకు వాడుతున్నారు తప్ప, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ కి అమ్మకానికి పెట్టినప్పుడు ఈ రోజు లెగుస్తున్న నోళ్లన్నీ ఆ రోజు ఎక్కడ నిద్రపోతా ఉన్నాయి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కారు కట్టుబడిలేకపోయిన అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అందరూ ఎందుకు ఇంట్లో కొనాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చింది. అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం, జరిగి ఉండకూడదు. రాబోయే రోజుల్లో కూడా దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేదానికి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఇట్లాంటి సలహాలు సూచనలు అందివ్వాల్సిన కార్మిక సంఘాలు ఈ రోజు మీ ఉనికిని కాపాడుకునేదానికి, కార్మిక సంఘ నాయకులు మేము కూడా ఉన్నామని చెప్పుకునేదానికి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలని ప్రశ్నించడానికి ఈ రోజు ప్రతి ఒక్కరితో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వీళ్ళందరికీ లేదు అనుష గారు. ఎందుకంటే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. అనుష గారు, మేము ఆన్సరబుల్. ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ జరిగిన ప్రతి దానికి ఈ ప్రభుత్వం ఆన్సరబుల్. మేము ఆన్సర్ చేయాలి. ఓకే అజయ్ గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం డిబేట్లో మాట్లాడుకుంటున్న అంశం ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు కర్మాగారంలో చనిపోయిన కుటుంబాలకు వైకేటీవీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. అలాగే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని వైకేటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.